నిత్యానందస్వరూపాయ బోధైకసుఖకారిణే నమో వేదాంతవేద్యాయ గురువే బుద్ధిసాక్షిణే. సర్వలోకాధీశ్వరుడు జగన్నాథుడైనటువంటి లక్ష్మీనాథుడగు శ్రీమన్నారాయణమూర్తి పాదపద్మములకు శిరస్సాష్టాంగ నమస్సుమాంజలుడు. కామ్యకర్మంబు నీచంబు కామ్యరహిత కర్మ మొనరించు బుద్ధియోగంబు కంటే ఫలముపై కాంక్ష నీచుల పాలుగాన బుద్ధియోగంబు చే నీవు సిద్ధిగనుము. గీతాచార్యుడు జీవులకు అందుతున్నటువంటి ఫలం ఎలాంటిదై ఉంది వాళ్ళకు తెలియచేస్తే వాళ్ళు ఆ ఫలితాన్ని ఏ మోడల్లో అందుకోవాలి అనేది వాళ్ళకు అవగాహనకు వస్తే తర్వాత దాని మీద అభిప్రాయాన్ని చూపిస్తారు. వాళ్ళు ఫలితం అనేది ఎలా వస్తుంది, దానివల్ల కలిగే లాభ నష్టములు ఎలాంటివి ఉంటాయి అనేది ముందు తెలియాలి. తెలియచేయడం ప్రాజ్ఞులకు ధర్మం. అందుచేత భగవానుడు సృష్టిలో గల సర్వజీవకోటిని దృష్టి ఎందుంచుకొని సర్వులను, ఒకరేమిటి, నచ్చిన వాళ్ళు కొందరు, నచ్చని వాళ్ళు కొందరు, భగవంతునికి ఉండరు. భగవంతునికి అందరూ ఇష్టులే. తండ్రికి బిడ్డలు అందరూ సమానమే అన్నట్లు భగవంతునికి సర్వజీవులు సమానమే. అందరినీ బాగుపరచాలి, అందరూ బాగుండాలి అనేది భగవంతుని యొక్క అభిప్రాయం. సరికదా? ఇప్పుడు ఫలితం దేని నుంచి వస్తుంది అనేది ప్రశ్న. నిద్ర నుంచి మేల్కొనగానే మనస్సు ప్రారంభమవుతుంది. మనస్సు విడుదల కాగానే ఆలోచనలు, మేలుకోవడం, ఆలోచనలు మొదలవ్వడం ఏకకాలంలో జరుగుతూ ఉంటాయి. ఈ ఆలోచనలు కర్మ కొద్దీ వాళ్ళ యొక్క కర్మలు వాళ్ళ ఆలోచనలను ప్రేరేపిస్తూ ఉంటాయి. ఈ కర్మలు ఎలాంటివి ఉంటాయో దానికి తగిన ఆలోచనలు వాళ్ళ మనసులో ఉదయిస్తూ ఉంటాయి. అందువల్ల కామ్య కర్మంబు నీచంబు అనేశాడు. కోరిక అంటే మీ కోరడం అంటే మీ దేహి అని యాచించడం. తనకు లేదు కనుక కావాలని కోరేవాడెవడు? యాచకుడు, దీనుడు. నాకు అది ఇస్తే తప్ప నా కోరిక నెరవేరదు, ఎట్లాగైనా సరే నాకు దాన్ని మీరు ఇస్తారా అన్న భావాన్ని సూచిస్తుంది కోరిక. కాబట్టి నువ్వు ఇక్కడ ఏమవుతున్నావు? కృపణుడు, దేహి, యాచకుడవుతున్నావు. ఇది ఒక కోటీశ్వరుని కొడుకు తన తండ్రికి ఎదురుగా ఇంకొకరి ఇంటికి పోయి దేహి అని చేతులు చాచితే తండ్రి మనసు ఎట్లుంటుందండి? ఒక కోటీశ్వరుడు ఆయన కొడుకు పక్కింటికి పోయి దేహి అని చేయి చాచితే తండ్రి మనసు ఎంత బాధపడుతుందో, అలాగా నా బిడ్డలు, ఈ సృష్టిలో గల జీవులందరూ వీళ్ళు కోరికలు యాచకులై జీవిస్తున్నారే, ఈ కృపణత్వం వీళ్ళకు ఉండనివ్వకూడదు. ఈ యాచకత్వ స్వభావములు వీళ్ళ మనసులో తొలగించాలి అనేటువంటి ప్రగాఢమైనటువంటి పట్టుదలతో స్వామిగారు, నాయన నువ్వు సర్వము ఉన్నవానివిరా, సకల సంపదలకు వారసునివిరా, నీకు లేనిది లేదురా, కొరత లేని ఐశ్వర్యం గలవానివిరా, నువ్వు
నీ మనస్సును ఒకసారి నీ బుద్ధి వైపు, నీ జ్ఞానం వైపుకు మరలించురా. నీ మనస్సును నీలోనే ఉన్నటువంటి చైతన్యం వైపుకు మరలించు నాయనా. దాని నుంచే నీకు కావలసినటువంటి ఇంకొకరిని యాచించాల్సినటువంటి అవసరం ఉండదు కుమారా అని భగవంతుడు బిడ్డలకు చెప్పినట్టు జీవులకు ఉపదేశిస్తున్నాడు. అందువల్ల కామ్యకర్మంబు నీచంబు, యాచించడం నీచము, ఒకరిని ఆశ్రయించడము నీచము, అసలు నీకు ఆ ఆలోచన రావడమే నీచము అనేసాడు ఇక్కడ. కాబట్టి కామ్యరహిత కర్మమునరించు, కోరిక లేనటువంటి కర్మ అంటే ఫలాపేక్ష లేకుండా భగవంతుని స్మరించు. బుద్ధి యోగంబు కంటే ఫలముపై కాంక్ష నీచుల పాలుగాన, బుద్ధియోగంబు చే నీవు సిద్ధిగనుము. బుద్ధి అంటే జ్ఞానము, బుద్ధి అంటే నిశ్చయించదగినది, దానికి బుద్ధి అని పేరు. బుద్ధి అనే పదాన్ని ఎందుకు ప్రయోగించాడంటే తన నిర్ణయాన్ని మార్చుకో, ఏది సత్యమో తెలుసుకో, దాని యందు మనసును స్థిరపెట్టుకో. మాటి మాటికి మనస్సును వికలత్వానికి గురి చేసుకోకు. మాటి మాటికి మనస్సును వికలత్వానికి గురి చేసుకోకు. నీ మనస్సు వికల్పాన్ని పొందడానికి కారణం నిశ్చయమైనటువంటి బుద్ధి లేకపోవడమే. నీకు సరి అయిన నిర్ణయం లేదు. సరి అయినటువంటి నిర్ణయం లేకపోవడానికి కారణం జ్ఞానము లేదు. జ్ఞానము నీవు పొందలేకపోవడానికి కారణం గురుసేవ లేదు. ఇది గురువును సేవించిన వాడు యథార్థమైనటువంటి సత్యాన్ని తెలుసుకునేస్తాడు, తెలియజేస్తాడు. ఆయన సమీపానికి వెళ్ళినటువంటి వానికి కొరత ఉండదు. ఆయన చూపులో పడాడా, ఆయనకు మనము గుర్తొచ్చామా, మనం ఆయన మనసులో జ్ఞాపకం కలిగేటట్లుగా ఆయన మనసులో మనం కాసింతోడు వీడు కదులుతూ ఉన్నాడా, చాలు జన్మం సార్థకమైపోతుంది. అందుకే మహాపురుషులు మనల్ని గుర్తు చేసుకోగలిగేటట్టు బ్రతకాలి మనం. వాళ్ళు మన విషయంలో వాళ్ళు తలబట్టుకోకూడదు. ఎట్రా వీనితో చేసేది, ఎప్పుడురా వీడు తెలుసుకుంటాడు అని వాళ్ళు మన విషయంలో తలబట్టుకున్నారంటే ఇంకా నువ్వు తలబట్టుకోవాల్సి వస్తుంది. కాబట్టి కామ్యము ఇందాక చెప్పాం కదా, కోటీశ్వరుని కొడుకు భిక్షమెత్తితే తండ్రికి ఎంత బాధ అనిపిస్తుందో, అలాగే భగవంతుడు ఈ గీతను ఉపదేశించడానికి కారణం మీరు అమృత స్వరూపులు, జ్ఞానైశ్వర్య స్వరూపులు, ధనంజయ అని అనడానికి కారణం బాహ్య ధనము ధనం కాదు, జ్ఞానధనమే ధనం, ఆత్మధనమే ధనం, యోగధనమే ధనం. బయట ఆస్తులు లేకపోవచ్చు, అకౌంట్లో డబ్బులు లేకపోవచ్చు, కానీ జ్ఞాని నిండుగా ఉంటాడు. కారణం ఏంది? యావత్ సృష్టి తన స్వరూపం అని తెలుసుకుంటాడు. అందరి అకౌంట్లలో ఉండేది నాదే, అందరి ఐశ్వర్యము నాదే, ఏమి అందరి దగ్గర ఉండేటువంటి బ్యాలెన్స్ అంతా నాదే. వాడు అనుకుంటాడు అట్లా, ఇది నాది ఇది నాది అని అనుకుంటాడు. తప్పు. ఇది జ్ఞానుల ధనం, ఇది జ్ఞానుల ధనం, ఇది యోగ ధనం. అందుకే హరిమయము విశ్వమంతయు, హరి విశ్వమయుడు, సంశయము పని లేదు,
హరిమయము కాని ద్రవ్యము పరమ అణువు లేదు వంశ పావన వింటే అంటాడు భాగవతంలో సుఖయోగేంద్రుడు వారు. హరిమయము విశ్వమంతయు, హరి అనగా ఎవడు? 21,006 నోర్లను సూచిస్తూ నిన్ను కదిలిస్తూ ఉన్నవాడు హరి. ఆయనే విశ్వమయుడు. విశ్వాన్ని ఆభరణాన్ని ధరించుకుని ఉన్నటువంటి వాడు. ఎన్ని ఆభరణాలు మనం ధరించుకున్నా, ఎంత మంచి దుస్తులు ధరించుకున్నా మనకు బరువు అనిపించవు, అలంకారంగా ఉంటాయి. భగవంతునికి సృష్టి అట్ట అలంకార స్వరూపమైనటువంటిది. అంచేత హరిమయము విశ్వమంతయు, హరి విశ్వమయుడు, సంశయము పని లేదు. హరిమయము కాని ద్రవ్యము పరమ అణువు లేదు వంశ పావన వింటే. నేను హృదయపూర్వకంగా నమ్మిన సత్యం ఏమిటి అంటే, నా చేత ఏమీ లేదు, ఉండనవసరం లేదు. నాకు యజమానివు నువ్వు, నాకు ప్రభువు నువ్వు, నా స్వామివి నువ్వు, నాకు దిక్కు నువ్వు. నీ దగ్గర ఉంది కదా, చాలు. ఇంక మళ్ళీ నా దగ్గర ఎందుకు? నీ దగ్గర లేదా? లక్ష్మీనాథుడవు, కొరత లేనటువంటి ఐశ్వర్య సంపన్నుడవు. నువ్వు నాకు నాథుడవు, నాకు ప్రభువు, నన్ను ఏలుకునేటువంటి వాడవు. నీ దగ్గర ఉంది, చాలు, నా దగ్గర అవసరం లేదు. అందుకని జ్ఞాని తృప్తిగా ఉంటాడు. ఇప్పుడు మనకి అవసరం వచ్చింది, మన చేతిలో ఏమీ లేదు, లేకపోతే పోనీ అవసరం ఏదో ఆ అవసరం నెరవేరకపోతాడు, పోనీ నాకు వచ్చిన నష్టమే ఉండదు. ఏది అవసరమో అది నెరవేర్చడానికి తగింది వచ్చిందా నెరవేరుతుంది, రాలేదా నెరవేరదు. ఆ వచ్చేదానికి కారణం నువ్వే, ఆ వచ్చేటట్టు చేసి నెరవేర్చేది నువ్వే. రాకుండా చేస్తే ఆ జరగాల్సింది జరగకుండా పోయేది నీ వల్లే. నాకేం సంబంధం లేని విషయం ఇది. జరిగింది సరే, జరగలేదు సరే, ఏమి ఇలాగా సంబంధం లేకుండా ఉంటాడండి సృష్టితో కానీ, ఐశ్వర్యములతో కానీ, ఏమి ఐశ్వర్య దారిద్ర్యములతో కానీ దేనితో తెలుసుకుంటాడు. వాడు ఏమి తెలుసుకుంటాడు అంటే, భగవంతుడు ఎట్లయితే సర్వజీవులలో ఉంటాడు, వాళ్ళ పాపపుణ్యాలతో సంబంధం పెట్టుకోకుండా ఉంటాడు, వాళ్ళ సుఖదుఖములతో సంబంధం పెట్టుకోకుండా ఉంటాడు. జీవుడు ఏడుస్తూ ఉంటాడు, హంస ఏడుస్తుందేమో చెప్పండి. జీవుడు కోపముతో ఉద్రేకంలో ఉంటాడు, హంస ఉద్రేకంతో ఉంటుందా చెప్పండి? దాని మోడల్లో అది ఉంటుంది. కాబట్టి భగవంతుడు అన్ని జీవులలో ఉన్న వాళ్ళ కర్మలతో సంబంధం పెట్టుకోకుండా ఎట్లుంటాడో అది తెలుసుకుంటాడు జ్ఞాని. కాబట్టి ఆయన ఉన్నట్లు వీడు కూడా ఉంటాడు. అందువల్ల వానికి ఆయనకు తేడా లేదు. అంచేత జ్ఞాని అర్జున కోరికలు లేకుండా ఉండాలి అన్నాడు. మొదట చెప్పాడు మరి, కామ్యకర్మంబు నీచము. ఉచ్చ నీచాలను అప్పుడే చెప్పున్నాడు స్వామి గారు. కామ్యరహిత కర్మమునరించు బుద్ధియోగంబు కంటే ఫలముపై కాంచనీచుల పాలుగానా. కోరిన వాడిని ఏమన్నాడు ఇక్కడ? నీచుడు అన్నాడు. కోరిక మనస్సులో ఉదయిస్తూ ఉందంటే వీడు నీచ దశలో ఉంది వీని మనస్సు అని అర్థం. కోరిక లేకుండా ఉన్నాడు అని అంటే వాడిని చూసి భగవంతుడు పరమానందభరితుడు అవుతాడు. ఎవని మనసులో కోరికలే ఉండవు అనుకో, వాని మనసులో ఇంకేముంటుంది? భగవంతుడు ఉంటాడు. నేను రావి చెట్టు కింద ఉండేటప్పుడు ఒకరోజు ఆకలిగా ఉంది, వంట చేసుకుందామని వెళితే
చారడు బియ్యం లేవు. చారడు బియ్యం లేవు. సరే అన్నీ వెతికినా ఎక్కడ ఏం లేవు. సరే అప్పుడేమనుకున్నానంటే, ఈ పూట నేను తినడానికి అది నా లిస్ట్లో లేవేమో అని అనుకున్నా. సరే నెక్స్ట్ కూడా లేదా, మళ్ళా కూడా లేదా, ఈ రోజంతా లేదనుకో, రేపు కూడా ఉండదా? పోనీ ఆయుష్ ఎన్ని సంవత్సరాలు ఇచ్చినాడో అన్ని సంవత్సరాలు లిస్టులో కూడే లేకుండా అన్ని సంవత్సరాలు ఇచ్చుంటాడా? మరి వాని లిస్టులో వానికి ఆహారమే లేకుండా అన్ని సంవత్సరాలు ఎట్ట జీవిస్తాడని ఇచ్చుంటాడు ఆయుష్? అన్ని సంవత్సరాలు ఆయుష్ని ఇచ్చినవాడు ఎలా జీవించాలి, ఏం తిని జీవించాలి అనే ప్లానింగ్ లేకుండా ఆయుష్ మాత్రం ఇచ్చేసి కూడే లేకుండా పెట్టుంటాడా? అట్లా పెడితే ఆయనకు తెలివి ఉన్నట్టేనా, ప్లాన్ ఉన్నట్లేనా? కాబట్టి ఏమి జరగాలని ఉందో అది జరుగుతుంది. కాబట్టి ఏది నా నాలుక మీదికి రావాలని ఉందో అది యాడున్నా వచ్చి తీరాల్సిందే. ఏ పూట అధాన దోషేన భవవే దరిద్రో, నేను ఎవరిని పస్తు పెట్టానో ఎవరి కడుపు కాల్చానో అది నన్ను ఇప్పుడు కడుపు కాలుస్తుంది. ఎవరికి అంత బువ్వ పెట్టకుండా నేను చేతులు ముడుచుకున్నానో అది నన్ను ఇప్పుడు కడుపు కాలుస్తుంది. కాబట్టి నేను ఒకప్పుడు ఇంకొకరికి కడుపు కాల్చే పనులు చేసుంటే అదే నాకు ఇప్పుడు కడుపు కాలుస్తుంది. ఇదే చేసుకునేటువంటి కర్మ అని నేను నేరుగా బోరు దగ్గరికి పోయి కడుపు నిండా నీళ్లు తాగేసి వచ్చి ధ్యానంలో కూర్చున్నా. మరి కొంతసేపటికి భక్తులు భోజనాలు అన్నీ చేసుకొని పెద్ద గంపకి ఎత్తుకొని 30 మంది భక్తులు వచ్చారు. కడుపు నిండా నీళ్లు తాగేసి వచ్చి కూర్చున్న కొంతసేపటికి భక్తులు ఒక గంప నిండుకు భోజనం చేసుకొని 30 మంది వరకు జనాలు వాళ్ళకందరికీ అయ్యేటట్లు ఇంకా 10 మంది వస్తే కూడా భోజనాలు అయ్యేటట్లు తీసుకొచ్చాడు. ఏంటి విచిత్రం! వాళ్ళు అర్ధగంటలోనే వచ్చేసారు భక్తులు. నేను ఇంకా లోపలికి పోయి ధ్యానంలో కూర్చుందామనే సమయానికి వాళ్ళు వచ్చారు, తీసుకొచ్చారు ఆహారం. ఆయన ప్లానింగ్లో ఉన్నాడు అనడానికి ఇదంతా నిదర్శనం. వాళ్ళు ముందుగానే స్వామి దగ్గరికి వెళ్ళాలని ఒక ప్లానింగ్, అవన్నీ ముందుగానే వాళ్ళు పొయ్యమంటేసి వంటలన్నీ చేసుకొని గంపకన్నీ పెట్టుకొని ఇంత దూరం రావడానికి కారణం ముందు ప్లానింగ్ ఉంది. ఈ ప్లానింగ్ అంతా ఆయనలో ఉంది. ఇది కాబట్టి దానికి మనం వేదాలలో గమనించాల్సిన విషయం ఏంటంటే, రావణాసురునితో యుద్ధము ప్రారంభము కాక మునిపే విభీషణునికి లంకా రాజ్యాన్ని పట్టాభిషేకం చేస్తాడు రామచంద్రమూర్తి. వాలితో యుద్ధము ప్రారంభము కాక మునిపే కిష్కింధ పట్టణాన్ని సుగ్రీవునికి పట్టాభిషేకం చేస్తాడు శ్రీరామచంద్రమూర్తి. లవణాసుర సంహారము జరగక మునిపే లవణాసురుని యొక్క రాజ్యాన్ని శత్రుఘ్నునికి పట్టాభిషేకం చేస్తాడు రామచంద్రమూర్తి. ఆయన పట్టాభిషేకం చేసినట్లే నెక్స్ట్ విభీషణుడే లంకకు రాజయ్యాడు, నెక్స్ట్ కిష్కింధకు సుగ్రీవుడే రాజయ్యాడు, నెక్స్ట్ భరతుడే శత్రుఘ్నుడే రాజయ్యాడు లవణాసురుణ్ణి సంహరించి. ఇది దైవ నిర్ణయం. ముందుగానే ఆయన నిర్ణయించాడు. దుర్యోధన, ఈ సామ్రాజ్యం నీదనుకుంటున్నావు, ఇది నాది సుమా. నా ఇష్టం వచ్చినటువంటి వానికి, నాకు నచ్చినటువంటి వానికి ఇచ్చే అధికారం నాకుంది. ముందు నిన్ను తీసేసే దీన్ని తీసి వానికి ఇస్తా ధర్మరాజుకు. ఇది సత్యం.
నీ భీష్ముడు ఉండాడు, ద్రోణుడు ఉండాడు, కృపుడు ఉండాడని అనుకుంటావేమో. ఇటువంటి భీష్ములు 10,000 మంది అయినా, ఇటువంటి ద్రోణులు 1,00,000 మంది అయినా, ఇటువంటి కర్ణులు 1,000 అయినా, నేనే రథములో వచ్చి కూర్చుంటే నాకు ఎదురుగా నిలువగలిగే శక్తి ఎవనుకుందిరా అని మాట్లాడాడు ఆయన. అదే జరిగింది చివరికి అదే జరిగింది. ధర్మరాజే రాజు అయ్యాడు. కాబట్టి నువ్వు ఆయుధం పట్టకపోయినా, యుద్ధము చేయకపోయినా పర్వాలేదు, కృష్ణ నీ అనుగ్రహం ఉంటే చాలు తండ్రి అంటాడు అర్జునుడు. అర్జున, నీకేమన్నా తెలివి ఉందంట్రా? నేను ఆయుధము పట్టను, యుద్ధము చేయను, నాకు తోచితే సహాయం చేస్తా, నాకు తోచిన సహాయం చేస్తా నేను. అది నా ఇష్టాన్ని బట్టి ఉంటుంది. మీకు ఏ ఊరి ఇష్టమో వాళ్ళు కోరుకోండి అని చెప్పాను. అంటే అర్జునుడు కృష్ణ పరమాత్మనే కోరుకున్నాడట. ఆ కోరుకున్న తర్వాత స్వామి అడుగుతాడు, నీకేమన్నా ఎర్రి పట్టిందంటరా? సైన్యం అంతా అర్జునుని కల్లా బాయి కదా, దుర్యోధనుని కల్లా బాయి కదరా, వాళ్ళందరినీ పిలుచుకొని ఉంటే నీకు ఎంత సహాయం చేసి ఉంటారు వాళ్ళు, నన్నెందుకురా కోరుకున్నావు అని శ్రీకృష్ణ పరమాత్మ అడిగితే, కృష్ణ నువ్వు యుద్ధం చేయాల్సిన పని లేదు తండ్రి, నీ సంకల్పం ఉంటే చాలు, నీ సంకల్పము చాటున నేను జీవిస్తా తండ్రి అంటాడు ఆయన. ఎంత నమ్ముతాడో చూడండి. భక్తుని అట్లా కదిలించి వాని నుండి ఆ మధురాతి మధురమైనటువంటి హృదయపూర్వకమైనటువంటి భక్తితో కూడినటువంటి వాని నుండి వెలువడేటువంటి అందమైనటువంటి సుందరమైనటువంటి వాల్యూ కలిగినటువంటి మాటలను వినాలని భగవంతుడు ఆసక్తి పడి వాళ్ళనట్ట పలుకరిస్తాడు ఆయన. వాళ్ళనట్ట తండ్రి కొడుకును పలుకరిస్తాడు. వాడు ఏదో తిరిగి 2 మాటలు మాట్లాడతాడు, వాడిని కౌగిలించుకొని వాడిని ముద్దు పెట్టుకొని సంతోషిస్తాడు. నాకంటే నువ్వేం అంత బాగా మాట్లాడలేదులే అనుకోడు, వాడు ఎట్లా మాట్లాడినా సంతోషిస్తాడు. అట్లా భగవంతుడు భక్తుల విషయంలో అలా సంతోషించేటువంటి వాడు. అంచేత ఇవన్నీ కూడా ముందుగా ఇవన్నీ ఒక ప్లానింగ్లో ఉన్నాయి. భగవంతుని యొక్క సంకల్పం అనే లిస్టులో భగవత్ సంకల్పానికి అనుగుణంగా జీవుడు నడవగలిగితే చాలు, ఉద్ధరింపబడిపోతాడు. భగవంతుడి సంకల్పం ఏమిటి అంటే, నువ్వు కోరవలసిన వానివి కాదు, సమస్త సంపదలు ఉన్నటువంటి వానివి నువ్వు, అనవసరంగా ఎందుకు కోరుకుంటావు? అనవసరం. అన్నీ ఉన్నవాడు మళ్ళీ కావాలని కోరడం అనవసరం. కొరతే లేకుండా సకల సంపదలు ఉన్నవాడు కోరుకోవడం అనవసరం కదా, అనవసరం. అందువల్ల కోరికలను నీచమని భగవంతుడు హెచ్చరిస్తున్నాడు. 50వ పద్యం, దాన్ని ఒకసారి మనసులో అందరూ నేర్చుకోండి, గుర్తుపెట్టుకోండి. బుద్ధియుక్తుండు విడుచుని పుడమియందు సుకృత దుష్కృతములను విశుద్ధ చరిత కనుక చర్యింపు బుద్ధియోగముననెప్పుడు కర్మములయందు యోగంబు కౌశలంబు. యుక్తి అంటే మీ తెలివి లేదా జ్ఞానము. జ్ఞానము కలిగినటువంటి వాడు బుద్ధిమంతుడు, బుద్ధిమంతుడైనటువంటి వాడు జ్ఞాని. అటువంటి జ్ఞాని సుకృత దుష్కృతాలను వదిలేస్తాడు అన్నాడు. బంధము లేనటువంటి వాడు హాయిగా ఉంటాడు, వాడు ఆరాముగా ఉంటాడు వాడు. కాబట్టి బుద్ధియోగమున ఎప్పుడు అనేసాడు, ఇంకా ఒకప్పుడు అని చెప్పల. బుద్ధియోగమున ఎప్పుడు చరింపు. దేని యందు చరించమంటున్నాడు? చర్యింపు బుద్ధియోగమున ఎప్పుడు జ్ఞానము కలిగి ప్రవర్తించు. జ్ఞానం లేకుండా ప్రవర్తించే వాళ్ళందరూ ఎలా ఉన్నారు చెప్పు? ఏడుస్తూనే ఉంటారు. జ్ఞానం లేకుండా జీవించే వాళ్ళంతా ఏడుస్తూనే ఉంటారు. అందువల్ల నువ్వెందుకు ఏడుస్తున్నావు అర్జున? జ్ఞానము లేకనే. జ్ఞానము లేకపోతే అర్జునుడు అంతటోడు ఏడ్చాడు అంటే ఇంకా నువ్వు నేను ఏడ్చే కథ చెప్పాలనా?
మహావీరుడైనటువంటి అర్జునుడే ఏడవాల్సిన పరిస్థితి కలిగించింది. ఇంకొక మాట, బయట శత్రువులను ఎదురులేని పరాక్రమముతో జయించగలిగిన మహావీరుడు నువ్వు. నివాత కవచులనే రాక్షసులు 60,000 మంది. వాళ్ళు రాత్రి వేళల్లో దేవలోకం మీద పడి కనబడిన దేవతలందరినీ ఊచకోత కోసేసేవాళ్ళు, గొంతులు కోసేసేవాళ్ళు. దేవతలన్నీ గొంతులు కోసేసేవాళ్ళు. పగులు సముద్రంలో దాక్కుండేవాళ్ళు. దేవేంద్రుడు ఏం చెయ్యాలి, వీళ్ళతో యుద్ధం చేస్తాము అని అనుకుంటే సముద్రంలో దాక్కుంటారు. సరే ఇంక రారులే అని అనుకుంటే మనం యామారిన టైంలో వాళ్ళు వచ్చి మన వాళ్ళని ఇలా చంపేస్తున్నారు. ఏం చెయ్యాలనో అర్థం కాదు. అప్పుడు అగస్య మహామునిని ప్రార్థిస్తాడండి ఇంద్రుడు. అప్పుడు అగస్య మహాముని వచ్చాడు. అగస్య మహాముని ఏం చెప్పాడు తెలుసా? అర్జునుడిని పిలిపించయ్యా స్వర్గానికి, వాడైతే సమర్థుడు వీళ్ళను జయించడానికి అని చెప్పి అగస్య మహాముని చేతనే ఇతడు దీనికి సమర్థుడు అని చెప్పి, అగస్యుడు అంటే ఏమి సామాన్యుడు కాదు, ఆయన బృహస్పతి అంతటోడు, మహామహుడు, గొప్ప తపస్సంపన్నుడు. ఆయన చేత ఆయన మనసులో గుర్తు కలిగినటువంటి వాడు అర్జునుడు. అర్జునుడిని దేవలోకానికి పిలిపించి అప్పుడు అగస్య మహాముని ఏం చేశాడు తెలుసా? అర్జున, యుద్ధానికి రెడీగా ఉండు, రాక్షసులు ఇప్పుడు బయటపడతారు అని చెప్పి ఆయన సముద్రంలో ఉండేటువంటి నీటిని అని పుక్కిట్లో పెట్టుకున్నాడట. సముద్రాన్ని పుక్కిట్లో పెట్టుకున్నాడట, పీల్చుకునేసాడు. సముద్రం బురద కూడా ఎండిపోయి దుమ్ములేస్తూ ఉందట సముద్రంలో. అప్పుడు 60,000 మంది రాక్షసులు బయటపడితే దేవేంద్రుని యొక్క సారథి మాతలిని సారథిగా పెట్టుకొని దేవేంద్రుడి యొక్క రథం ఎక్కి 60,000 మంది నివాత కవచులనేటువంటి రాక్షసులను ఒక్కడే సంహరించిన ఘనుడు అర్జునుడు. రాక్షసులందరినీ సంహరించిన తరువాత ఆ పుక్కిట్లో పెట్టుకునేటువంటి సముద్ర జలాన్ని మళ్ళా అని వదిలేడట అగస్య మహాముని. అంతటి శక్తి కలిగింది యోగ విద్య. అటువంటి వాడు అర్జునుడు. అటువంటి దేవతలకే దుర్భేద్యపరులైనటువంటి రాక్షసులను జయించగలిగినటువంటి సామర్థ్యము కలిగిన అర్జునుడు ఈ పొద్దు ఏడుస్తూ ఉన్నాడు ధనస్సు కింద పడేసి అని అంటే, బయటుండే శత్రువులు కాదురా, లోపలుండే శత్రువులే నిజమైన శత్రువులు. కాబట్టి నిన్ను బయటుండేవాడు ఇంతవరకు నిన్ను ఏడిపించినవాడు ఎక్కడా లేడు ఈ సృష్టిలో. నిన్ను ఏడిపించగలిగిన దిల్లు కలిగినోడు లేడు ఈ సృష్టిలో. అపజయమెరుగని విజయుడు నీవు. కానీ బయట లేరు, నిజమైన శత్రువులు లోపలున్నారు, వాళ్ళు నిన్ను ఏడిపిస్తున్నారు. ఇది పాయింట్. అర్జునుడు ఇప్పుడు ఎవరు కొట్టినారు చెప్పు? ఎవరేమన్నారు? ఊరికి ఆయనంతటా ఆయన ఏడుస్తున్నాడు. ఆ ఏడుపుకు కారణము లోపల శత్రువులు ఉన్నారు. కాబట్టి లోపల శత్రువు ఎవరు? వశముగా అన్నటువంటి మనస్సే పెద్ద శత్రువు. తనకు స్వాధీనము కాకుండా ఉండేటువంటి మనస్సు, తన మాట వినని మనస్సు, తను ఎంత నిగ్రహించుకోవాలనుకున్నా కంట్రోల్ లేక రాకుండా ఉండేటువంటి మనసే మనిషికి శత్రువు. ఎవరికి లేదండి మనసు, అందరికీ ఉంది. ఎవరు మనసు నిగ్రహించుకోగలుగుతున్నారు చెప్పు? మనసు అందరినీ పల్టీలు రేపిస్తూనే ఉంది, అందరూ బోల్తా పడుతూనే ఉన్నారు. కాబట్టి అందరికీ శత్రువైనటువంటి మనస్సును జయించాలంటే ఏం కావాలి? జ్ఞానం కావాలి. ఆ జ్ఞానం నీకు కలిగేది ఎట్లా? గురువును ఆశ్రయించాలి. గురువు ద్వారా పొందే జ్ఞానం ఆత్మజ్ఞానం. ఆ జ్ఞానము ఒక్కటి. అందువలనే ఇక్కడ అర్జున కనుక చర్యం బుద్ధియోగమున ఎప్పుడు. కాబట్టి అంటే ఏమి?
నువ్వు తప్పనిసరిగా జ్ఞానాన్ని సంపాదిస్తే తప్ప నీకు సుఖం లేదు. నువ్వు జ్ఞానాన్ని పొందితే తప్ప నీకు సుఖం లేదు. నువ్వు ఈరోజు మనశ్శాంతి లేకుండా ఉన్నావు అంటే నీకు జ్ఞానం లేదు. ఇది బజార్లో దొరికేది కాదు, బంధువులు ఇచ్చేది కాదు, ఫ్రెండ్స్ ఇచ్చేది కాదు, ఇంకొకరి చేత ఇది పొందబడేది కాదు. ఇది ఒక్క భగవంతుని నుండి మాత్రమే దీన్ని పొందాలి, భగవంతుని ఆశ్రయించాలి. మరి భగవంతుని ఆశ్రయించాలంటే ఆయన నీకు కనపడతాడా? మరి నరస్వరూపేణ నారాయణ. అందువల్ల గురుడు నరుడని ఎంచు దుర్జన నరులకిది గనరానిది పరమ గురువరు కరుణ బడసిన భాగ్యవంతుల పాలది. ఎరుకతను జగమాది వింతలు ఎరుక చూచుచున్నది. ఎరుక సర్వము ఏమి లేదని ఎరిగితే సరిపోయినది. ఎరుకే ప్రపంచమునకంతటికీ మూలం. ఎరుక అనగా మనసు. ఈ మనసే సృష్టినంతా కదిలిస్తూ ఉంది. మనస్సు అనేటువంటి ఒక పెనుభూతము నోటబడి ఈ సృష్టి నాశనం అయిపోతూ ఉంది. మనస్సు అనేటువంటి పెనుభూతము నోటబడి సృష్టి నాశనం అయిపోతూ ఉంది. కాబట్టి మనస్సును దాటాలి. మనస్సును దాటాలి అంటే కర్మలను అధిగమించాలి. కర్మలను అధిగమించాలి అంటే నీకు జ్ఞానం కావాలి. జ్ఞానము చేత నువ్వు కర్మను సత్కర్మగా మార్చుకోవాలి. అందువల్ల కర్మములయందు యోగంబు కౌశలంబు. యోగి ఒక్కడే కర్మలను చేస్తూ బంధింపబడకుండా వాటిని చేయగలిగేవాడు. యోగము తెలియనటువంటి వాడు దాన్ని ముట్టుకుంటే చాలు బంధింపబడతాడు. కర్మను ముట్టుకుంటే బంధింపబడతాడు, దాన్ని తలుచుకుంటే బంధింపబడతాడు. ఎవడు? యోగహీనుడు. యోగి అయినటువంటి వాడు ఇప్పుడు పాములోడు పామును పట్టుకుంటాడు. కారణం ఏంటంటే దాన్ని కోరలు పెరిగేశాడు. ఎప్పుడో ఊరికే ఉత్త బొస్స ఉండదంతే, ఊరికే పడిగిపుతుందంతే. ఏమి అది కొరికినా కానీ ఏమి పండ్లు లేని పిల్లాడు కొరికినట్లే, కూరలు లేవు, దాని నోట్లో పండ్లు లేవు, పెరిగేసాడు. అట్లాగా పండ్లు పెరిగేసినాడు కాబట్టి దాంతో ప్రమాదం లేదు. అలాగా మహాత్ములుగా ఉండేటువంటి వాళ్ళు మనసుకు కూరలు పెరిగేస్తారు కాబట్టి ఇంకా మనసు వల్ల వాళ్ళకు కూడా డేంజర్ లేదు. ఏమి పాముతో ప్రమాదం ఏమి లేదు, కూరలు ఉంటేనే ప్రమాదం. ఆ కూరలు తీసేస్తే పాము ఏం చేయలేదు. ఏం చేస్తుంది మన వాళ్ళది? అందువల్ల మనసుకు కూడా ఏమి అహంకార మమకారములనే కోరలు ఉన్నాయి. అవి తీసేసినాము అంటే మనస్సు సప్పగబడి ఉండిపోతుంది. అది చేత కావడం లేదు. మనస్సును పామును చూస్తేనే భయమే. దాన్ని బియ్యి పట్టుకొని దాన్ని నోరు తెరిచి దాని నోట్లో ఉండే కూరలు మెరికే అంతలేదే. దాన్ని పట్టుకొని దాని నోరు తెరిచి దాని నోట్లో ఉండే పండ్లు పెరికే అంత దిల్లు ఉనుకుండదు చెప్పు. అందువల్ల ఏదైతే బుస కొడతా ఉండదో దాన్ని పట్టుకుంటే ఏమి పాము కూరలు ఊడిపోతాయి శుద్ధంగా. ఏది బుస కొడతా ఉండదో నిరంతరము దాన్ని గట్టిగా పట్టుకోగలిగేది ఏది, దాన్ని పట్టుకోగలిగేది ఏది? జ్ఞానం. ఎప్పుడు నీకు జ్ఞానం ఉంటుందో అప్పుడు దాన్ని పట్టుకుంటున్నావు, ఎప్పుడు జ్ఞానం లేదో అప్పుడు దాన్ని వదిలేస్తున్నావు కదా. ఎప్పుడు నీకు గుర్తు వస్తుందో, స్వామి చెప్పినటువంటి మంత్రం ఎప్పుడు గుర్తు వస్తుందో అప్పుడు పట్టుకుంటావు. ఆ జ్ఞాపకం ఎప్పుడు మరిచిపోతావు అప్పుడు మళ్ళీ దాన్ని వదిలేస్తున్నావు. గుర్తు చేసేదే పుణ్యము, మరిపించేదే పాపము. గుర్తు చేసేదే పుణ్యము, దాన్ని మరిపించేదే పాపం. కాబట్టి పాపం మరిపిస్తూ ఉంటుంది, పుణ్యం గుర్తు చేస్తూ ఉంటుంది. పాపం మరిపిస్తూ ఉంటుంది, పుణ్యం గుర్తు చేస్తూ ఉంటుంది. ఇలాగ పోట్లాడుతున్నాయి ఇవి రెండు పొట్టేళ్ళు పోట్లాడుకుంటే ఏది గెలుస్తుంది అంటే దేనికి బలం ఎక్కువ ఉంటుందో అది గెలుస్తుంది, దేనికి బలం తక్కువ ఉంటే అది ఓడిపోతుంది. అలాగా జ్ఞాపకం మరుపు ఇవి రెండింటిలో ఎక్కువ జ్ఞాపకం ఉందా, ఎక్కువ మరుపు ఉందా? ఈ రెండింటిని నువ్వు ఒకసారి ఆలోచన చేస్తే ఎక్కువ సమయం మర్చిపోతున్నావంటే పాపం అధికంగా మనసులో ఉంది. ఎక్కువ సమయం గుర్తుపెట్టుకుంటున్నావు అంటే నీ పుణ్యము నిన్ను భగవంతునికి దగ్గర చేస్తూ ఉంది. ఇంతే. కాబట్టి
బుద్ధియుక్తుడు విడుచుని పొడమియందు సుకృత దుష్కృతములను విశుద్ధ చరిత. తెలివైనటువంటి వాడు సుకృత దుష్కృతాలు రెండింటినీ వదిలేస్తాడు. అసలు నాకు సంబంధం లేని విషయాలు ఇవన్నీ. ఏమిటి, ఎందుకు సంబంధం లేదంటే నేను సాక్షాత్తు పరబ్రహ్మ స్వరూపము. నేను శరీరం ఏనాడు కాదు, ఎప్పుడూ కాదు, ఇప్పుడు లేదు, ఇంకెప్పటికీ ఉండదు. ఆ విలక్షణ స్వరూపుడును, సాక్షి స్వరూపుడును, సర్వసాక్షిని, జగదాకారుడనైనటువంటి నాకు ప్రత్యేక సుఖము లేనిది, నన్ను కదిలించేటువంటి దుఃఖములేంటి, ఇవి నాకు సంబంధించినవి కావు. అందువల్ల బుద్ధియుక్తుడు, ఇది తెలుసుకున్నవాడు, నీ పొడమియందు విడుచు, దేన్ని వదులుతాడు? సుకృత దుష్కృతములను విశుద్ధ చరిత. ఇక్కడ అర్జునునికి గొప్ప టైటిల్ ఇచ్చాడు. ఏమని? శుద్ధ చరిత్రుడు అని చెప్పక విశుద్ధ చరిత్రుడు అని చెప్పేశాడు. శుద్ధము అంటే పరిశుద్ధమైన, అంత కపటము లేనివాడు, మోసపు బుద్ధి లేనివాడు, ఒకరికి అపకారం చెయ్యాలనే తలంపే లేనటువంటి పవిత్రుడు ఎవరు? అర్జునుడు. వంచన మనసులో లేనివాడు, మోసపు బుద్ధి లేనటువంటి వాడు, మనసులో ఒకటి మాట్లాడేది ఒకటి లేదు, అంతటి పరిశుద్ధమైనటువంటి అంతఃకరణము కలిగినటువంటి వాడు. అది శుద్ధమైన మనస్సు కలిగిన వాడు. అందులో ఇంకొక మాట స్వామిగారు విశుద్ధ చరిత్ర అని అనడానికి కారణం ఏంటంటే, ఇంక మున్ముందు కూడా ఇంకెప్పుడు కూడా నీ మనస్సు ఇంకా కలుషితం కాదు అర్జున, అంత పవిత్రుని రాను అనేసాడు ఒక మాటలో. ఇదండి శిష్యుని మీద గురువుకు అలాంటి విశ్వాసం కలగాల. వాడు తల రెండుగా తెగి అడబడినా కానీ నా ఆజ్ఞ దాటడు అనేటువంటి విశ్వాసము కేశవానంద యోగి చంద్రుల వారు ఎంత నమ్మారు చూడండి. వాళ్ళకు శిష్యుని మీద ఉన్నటువంటి యొక్క ఆ విశ్వాసం, ఆ నమ్మకం. అందువల్ల అక్కడ విశుద్ధ చరిత్ర. అర్జున, పవిత్రములు లేకల్లా పవిత్రుడవు నీవు అర్జున. కనుక చర్యపు బుద్ధియోగమున ఎప్పుడు జ్ఞానం కలిగి జీవించు అనేశాడు. జ్ఞానం కలిగి జీవిస్తావు పో అండ్లా, జ్ఞానం కలిగి జీవించు, అది నీకు బాధ్యత. ఇది అర్జునునికి ఒక్కనికి చెప్పిన మాట కాదు, అందరికీ చెప్పిన మాట. అందరూ జ్ఞానం కలిగి జీవించాలి, అదే జీవితం. జ్ఞానము లేని బ్రతుకు ఏడుపు మారి బతుకు. అందువల్ల చర్యింపు బుద్ధియోగమున ఎప్పుడు, ఒకప్పుడు అని కాదు, ఎప్పుడు. దీనికి రుక్మిణి అమ్మవారు, ప్రాణేశ్వర నాకు నువ్వు తారక మంత్రం ఉపదేశించావు కదా, ఇది నేను ఎన్ని రోజులు చెయ్యాలి, ఎంతసేపు చెయ్యాలి అని అడిగితే స్వామిగారు తిరుగులేని మాట చెప్పాడు. నీవు జచ్చు వరకు నిదుర వచ్చు వరకు దీని మరువవద్దు. నువ్వు ఇచ్చిన ఉపదేశం ఎన్ని రోజులు గుర్తుపెట్టుకోవాలా, ఎన్నిసార్లు చేయాలి స్వామి అని అడిగితే, నిద్ర వచ్చిందాకా, నువ్వు చచ్చిందాకా దీన్ని మరువద్దు రూపిణి అన్నాడు. ఇంక మాట్లాడేదానికి లేదు ఇంకాడ. కాబట్టి జీవించి ఉన్నంత కాలం భగవంతుణ్ణి గుర్తు పెట్టుకోవాలి. ఆయన్ను గుర్తు పెట్టుకుని జీవించిన జీవితమే జీవితం, కానీ ఆయన్ను మరచి జీవించే జీవితం కాదు అని తేల్చాడు అక్కడ. దుష్కృతాన్ని అంటే వదిలిపెట్టచ్చు, సుకృతాన్ని కూడా వదిలిపెడతాడు అని అనడంలో గల రహస్యం ఏంది అంటే, ఇవి రెండు తోడు దొంగలు. నువ్వు ముందు బారా, నేను వెనుకొస్తా, నేను వచ్చిన తర్వాత నువ్వు కూడా నాకు హెల్ప్గా కాచుకొని ఉండరా అని ఒకరికొకరు చెప్పుకునే దొంగలు ఎట్లాంటి వాళ్ళు. ఈ సుకృత దుష్కృతాలు అనేటువంటివి అట్లాంటివి. సుఖం వచ్చింది అంటే దాని వెనకాల దుఃఖం కూడా పంచుకొని ఉంటుంది. దుఃఖం వచ్చింది అంటే దాని వెనకాల సుఖం కూడా పంచుకొని ఉంటుంది.
సుఖములో దుఃఖం ఉంది, దుఃఖములో సుఖం ఉంది. ఇవి రియల్ సుఖం కాదు, రియల్ దుఃఖం కాదు, రెండూ మిశ్రమమై ఉన్నాయి. అందువల్ల సుఖములో దుఃఖం ఉంది, దుఃఖములో సుఖం ఉంది. సుఖం తర్వాత దుఃఖము, దుఃఖం తర్వాత సుఖము వచ్చేటువంటి స్వభావాలు వాటి రెండిటిలోనే ఉన్నాయి. కాబట్టి రెండూ కలుషితమే. అందువల్ల రెండింటిని వదిలిపెట్టాలి అన్నాడు. రెండూ కరెక్ట్ కాదు. అందువల్ల ఇక్కడ సుకృత దుష్కృత రెండింటిని వదిలిపెట్టాలి. అప్పుడే నీవు విశుద్ధ చరిత్రుడు అవుతావు అర్జున. విశుద్ధ చరిత్రుడు అవుతావు. ఈ రెండింటిని వదిలిపెట్టేసావంటే ఇంకా నీ మనస్సును కదిలించగలిగేది రెండవది లేదు ఇంకా శాశ్వతంగా. అది విశుద్ధ చరిత్ర. అందువల్ల ఇవి రెండు కరెక్ట్ కాదు. అందువల్ల సుఖ దుఃఖాలు రెండింటినీ సాక్షిగా ఉండి దర్శించగలిగిన వాడు దాటుకునేస్తాడు. అందువల్ల మొట్టమొదట స్వామిగారు ఇక్కడ బుద్ధియుక్తుండు అన్నాడు. ముందు నువ్వు తెలివైన వాడవు కావాలి. ఏది నిజమైన తెలివి అంటే మరుపు లేకుండా ఆత్మను గుర్తుపెట్టుకోవడమే నిజమైనటువంటి తెలివి. అందువల్ల సుకృత దుష్కృతాలను రెండింటినీ తొలగించి విశుద్ధ జ్ఞానాన్ని ఇవ్వదగింది కాబట్టి నువ్వు దాని యందు చరింపు అంటాడు. కనుక అంటే అర్థమేమి? సుకృత దుష్కృతములను విశుద్ధ చరిత్ర. ఎవడు బుద్ధియుక్తుడు విడుచు నీ పొడమియందు సుకృత దుష్కృతములను విశుద్ధ చరిత. ఎవడైతే తెలివి కలిగి ఉంటాడో వాడు వదిలేస్తాడు ఈ రెండింటినీ. కాబట్టి వానికి ఈ రెండింటితో బాధ లేదు. సుకృతాలతో దుష్కృతాలతో బాధే లేదు. మోటుమాను గాలి ఏం చేయలేదు. గోచిపాతరాయుడిని దొంగలు ఏమి చేయలేరు. కొమ్మలు ఉంటేనే గాలి వచ్చి కదిలిస్తుంది. మోటుమాన్ని ఏం చేస్తుంది? ఏం చేయలేదు. ఏదన్నా ఆభరణాలన్నీ ఒళ్ళు నిండా వేసుకొని ఉంటేనే దొంగలు వచ్చి 4 దాన్ని పెరుక్కుంటారు. కానీ గోచి పెట్టుకొని ఉండేటువంటి వాని దగ్గరికి వచ్చి యగాదిగా చూస్తారు, నమస్కారం చేసి వెళ్ళిపోతారు అంతే. గోచి పెట్టుకునే వాని దగ్గరికి వచ్చి యగాదిగా చూస్తారు, నమస్కారం చేసి వెళ్ళిపోతారు అంతే కదా. అందువల్ల గోచిపాతలు రాయుడు దొంగలకు మిండడు, మోటిమాను గాలికి మిండడని ఒక సామెత చెప్తారు పెద్దలు. కాబట్టి సుకృత దుష్కృతాలను రెండూ వదిలిపెట్టేసినటువంటి వాడు విశుద్ధమైన చరిత్ర కలిగినటువంటి వాడు. అందుకే మీకు అందరి దగ్గర ఈ పద్యం చదివించింది ఎందుకంటే అందరూ గుర్తు పెట్టుకోవలసినటువంటి పాయింట్ అక్కడ ఉంది. ఆ రెండింటినీ మనము ఈ పద్యాన్ని గుర్తు పెట్టుకొని ఆ రెండిటికి తెలివిగా మనము వాటిని టచ్ చేయకుండా జీవించగలిగితే లోకములో నిన్ను కదిలించగలిగేది ఇంకొకటి లేదు అర్జున. ఇది ఒక్క అర్జునుడికి చెప్పింది కాదు కదా, యావత్ సృష్టికి చెప్పినటువంటి సత్యం ఇది. ఇక్కడ ఒక గొప్ప సందేశం మనకు స్వామిగారు ఏమిస్తున్నాడు అంటే పుణ్య పాపముల రెండిటిని ఇంకొక జన్మలో కాదు ఈ జన్మలోనే తొలగించుకుంటున్నాడు అనేసాడు. అరే కొంచెంగా ఉన్నింది కాబట్టి వానికి ఈ జన్మలోని క్లియర్ అయిపోయింది, నీకు చాలా ఉంది కాబట్టి ఈ జన్మలోని క్లియర్ అవుతుందని చెప్పలేమో అని చెప్పలే. ఎక్కడ వానికి కొంచెంగా ఉన్నింది కాబట్టి ఈ జన్మలో క్లియర్ అయిపోయింది. ఓ అమ్మో నీది చాలా ఉందిరా, అందువల్ల నీకు ఈ జన్మలో కాదు ఇంకొక జన్మలో కాదు అని వాయిదా వేయలా. ఎంత ఉన్నా అని దాని అర్థం. ఈ జన్మలోనేనంటే ఇది వానికి ఒకనికే చెప్పిన మాట, మీకు అందరికీ చెప్పిన మాట కాదురా అని చెప్పలా. అక్కడ సర్వులకు ఈ జన్మలోనే రెండు వదిలిపోతాయి అని చెప్పేశాడు. అగ్గి అమ్మో నేనేదో ఇంత అయితే కాల్చగలుగుతాను కానీ ఇంత పెద్ద చెత్త అయితే నేను కాల్చలేను అని అన్నాడు కదా అగ్నిదేవుడు. అంత పెద్ద చెత్త అయితే నేను కాల్చలేనండి, నాకు అంత ఓపిక లేదు, ఏదో ఎంతో అంత అయితే నేను కాల్చుంటానని అంది కదా. ఎంత పెద్ద చెత్త అయితే అంత పెద్ద ఆకృతిని ధరించి దగ్ధం చేసేస్తుంది దాన్ని. కాబట్టి ఎన్ని జన్మల కర్మలు ఉన్నా సరేగాక సమత్వ బుద్ధి కలిగినటువంటి వాడు ఈ జన్మలోనే పాపపుణ్యములు రెండింటినీ వాడు తొలగించుకోగలుగుతాడు. కాబట్టి
అట్టి సమత్వ బుద్ధియుక్తమగు నిష్కామ కర్మయోగము కొరకు యత్నింపుము. అర్జున, ముందు దాన్ని సంపాదించు నాయన అన్నాడు. సమత్వం సంపాదించు. మనకు ఇంకొకరు చూస్తే బుద్ధి ఒప్పదే, అది కదా మనకు అడ్డపడతా ఉండేది. సమత్వం ఎక్కడుంది? ఈ సమత్వం అనేది పైకి ఊరికే అట్ట మనం భావన చేసుకుంటే వచ్చేది కాదు. సమత్వం అనేటువంటిది, ఆ సమత్వం అనేది నేనేం చెప్పాను దానితో అనుబంధం కలిగి ఉంటే వచ్చేస్తుంది సమత్వం. నేనేం చెప్పానో దానితో మనస్సుకు సంబంధం ఉండాలి. మనస్సుకు సత్యముతో అనుబంధం ఉన్నప్పుడు దాని యొక్క స్పర్శ దీనికి తగలడం వల్ల, దాని శక్తి దీంట్లోకి ఎంటర్ అవ్వడం వల్ల, అది దీంతో కలిసి ఉండడం వల్ల, దీన్ని దాంతో కలుపుకోవడం వల్ల దాని బలం దీనికి వచ్చేస్తుంది. అప్పుడు సమత్వం వస్తుంది. ఊరకే సమత్వం వస్తుందా? అందుకే మీరు చూడండి, పైకి అట్లా నటిస్తూ ఉంటారు, మంచివాడులాగా నటిస్తూ ఉంటాడు. వానికి నచ్చినట్టు మనం ప్రవర్తిస్తూ ఉన్నంతకాలం వాడు మంచిగా ఉంటాడు మనకు. వానికి నచ్చనిది ఏదైనా మనలో వ్యతిరేకంగా కనపడింది అనుకో, వెంటనే వాడు రివర్స్ అయిపోతాడు. వాని మంచితనం వాడు తేలిపోతుంది. కాబట్టి నటించేటువంటి వినయము ఇది చాలా కాలము నిలువదు. నటించేటువంటి సమత్వము చాలా కాలము నిలువదు. అది సహజమైనటువంటి సమత్వంగా ఉండాలి. ఆ సమదృష్టి సహజంగా రావాలి నీకు. అది సహజంగా రావాలి అంటే నీ మనసుకు ఆత్మతో సంబంధం ఉండాలి. అప్పుడు నీకు సమత్వం అనేది కుదురుతుంది. కాబట్టి అర్జున, అట్టి సమత్వ బుద్ధియుక్తమగు నిష్కామ కర్మయోగము కొరకు యత్నింపుము. కర్మల యందలి నేర్పరితనమే యోగమనబడును. నువ్వు చేసేటువంటి పనుల్లో నేర్పరితనం అంటే ఏమి? దాన్ని గుర్తుపెట్టుకొని, ఆ సత్యాన్ని గుర్తుపెట్టుకొని నీ పనులు నువ్వు చేసుకుంటా ఉండు. ఇదే నేర్పరితనం. ఎవరెవరు చేసే పని కావచ్చు, మీ పని కూడా దాన్ని దృష్టిలో పెట్టుకొని దీన్ని వర్క్ చేసుకుంటూ రావాలి. అది నేర్పరితనం. ఇక్కడ చూడండి, ఇది సెన్సార్ సిస్టమ్ అనేది ఎప్పుడో ఉండదు. చూడండి, పుణ్య పాపముల పట్ల నీకు ఆసక్తి ఉన్నప్పుడే నీకు అంటుతుంది. అది ఆసక్తి లేకపోతే అది నిన్ను టచ్ చేయలేదు. పుణ్యపాపముల యొక్క సంబంధము నీకు ఆసక్తి ఉన్నప్పుడే, ఫలాభిలాషతో కర్మలను చేయువారికే పుణ్యపాపముల సంబంధముండును చెప్పాడు. చూడండి, ఇక్కడ ఫలాభిలాషతో కర్మలను చేయువారికే పుణ్యపాపముల సంబంధముండును. అనాసక్తముగా ఫలాభిలాషారహితముగా చేయువారికి ఆ పుణ్యపాపముల సంబంధమేమీ ఉండదు. తేల్చాడు ఇక్కడ. కాబట్టి అభిలాష బంధాన్ని, అభిలాష లేకుండా ఉండడమే విముక్తిని కలిగిస్తున్నాయి. కాబట్టి బ్యాలెన్స్ ఎక్కడ చేయాలి అంటే ఆసక్తి చూపడం లేదా అనాసక్తి కలిగి ఉండడం, అక్కడే ఉంది మెలకువ. ఇది బుద్ధియుక్తుడు అంటే తెలివైనటువంటి వాడు మెలగవలసిన విధానం ఇది. తర్వాత లోకహితార్థము పుణ్యకార్యాలను మహాత్ములు చేస్తూనే వస్తారు అనేసాడు ఇక్కడ. ఎందువల్లంటే లోక శ్రేయస్సును కోరి పుణ్యకార్యములను నిష్కామ బుద్ధితో చేయడం వల్ల లోకమునకు గొప్ప మేలు జరుగుతుంది. ఇలాంటి పుణ్యకార్యాలు మనం కూడా చెయ్యాలి అనే ఆసక్తి అనేకులలో ఏర్పడుతుంది. పుణ్యకార్యాలు మనము చేస్తూ ఎదుటి వాళ్ళ ద్వారా కూడా చేయించడం వల్ల వాళ్ళు గొప్ప శుభములను ఆ పుణ్య ఫల ప్రభావం వల్ల పొందుతారు. అందువల్ల ఆర్యులైన ఘనులు కార్యహీనులు కారు, శౌర్య ధైర్యములను సంచరించి సమత నుండు వాడే సతముండు విశ్వదాభిరామ వినురవేమ. వేమన గారు ఆర్యులైన ఘనులు కార్యహీనులు గారు అన్నాడు. సర్వజ్ఞులైనటువంటి మహాత్ములు
పుణ్యకార్యాలను ఆపరు, పుణ్యకార్యాలను కంటిన్యూగా చేసుకుంటూ పోతూ ఉంటారు. ఎందువల్ల వాళ్ళు చేస్తారంటే శౌర్య ధైర్యములను సంతరించి ఆ కార్యాన్ని సాధించడానికి కావలసినటువంటి శౌర్యము, కావలసినటువంటి ధైర్యము, కావలసినటువంటి నేర్పు, ఇవన్నిటి ప్రయోగించి కార్యసాధకుని లక్షణాలన్నీ కలిగి వాళ్ళు కార్యాన్ని సాధిస్తారు. వాళ్ళు దేనివల్ల వాళ్ళకి ఆ బలం కలుగుతుందంటే సమతనుండు వాడు సతముండు, సమత్వం ఎరిగినటువంటి మహాత్ముడు కనుక సమత్వ బుద్ధి బలము చేత వాళ్ళు ఆ కార్యాలను సాధిస్తారంటాడు. కాబట్టి సమత్వం అనేది ప్రతి మహాత్ముడు చెప్పుండాడు ఆ సమత్వాన్ని గురించి. ఎందువల్లంటే ట్రైన్లన్నీ పట్టాల మీదనే పోతాయి కానీ ఆకాశంలో ఎగిరిపోయేటి నేలపోయే ట్రైన్లు ఏడా లేవు. మహాత్ములందరూ ఒక లైన్లోనే నడిచారు వాళ్ళంతా. కాబట్టి బ్యాలెన్స్ అనేది ఎక్కడుందంటే ఆసక్తి చూపడములో బంధం, అనాసక్తి కలిగి ఉండడమే మోక్షం. పుణ్యకార్యములను అనాసక్తముగా నిష్కామ బుద్ధితో ఆచరించుచు కర్మబంధముల నుండి విడుదలను పొందవలెను అనే మాట, కర్మబంధముల నుండి విడుదల పొందవలెను అనే పాయింట్ అక్కడ ఇచ్చాడు. అంటే నిష్కామ బుద్ధితో ఆచరించకపోతే పుణ్యకార్యము కూడా బంధంగా పరిణమిస్తుంది అనేది పాయింట్. కారణం ఏంటి అంటే నువ్వు ఇప్పుడు గొప్ప దాన ధర్మములు చేసావు, గొప్ప దైవ కార్యాలు చేసావు, యజ్ఞములు చేసావు, హోమము చేసావు. అది నిష్కామ బుద్ధితో చేయకుండా చేస్తే ఏమవుతుంది, నిష్కామ బుద్ధితో చేస్తే ఏమవుతుంది అంటే నిష్కామ ఫలాపేక్ష లేకుండా చేస్తే మోక్షం వచ్చేస్తుంది. ఫలాపేక్షతో చేస్తే నెక్స్ట్ మళ్ళీ కోటీశ్వరుడుగా జన్మించడం, రాజ్య పరిపాలన దక్షత కలిగినటువంటి చక్రవర్తిగా జన్మించడం, లేదా అనంతమైనటువంటి ఐశ్వర్యములు గలవాడుగా జన్మించడం జరుగుతుంది. ఈ ఐశ్వర్యం వల్ల ఏమవుతుంది అనంటే నేను ధనవంతుణ్ణి, నేను బలవంతుణ్ణి, నేను పలుకుబడి గలవాడిని, నేను అనేటువంటి యొక్క అహంకారము కలిగే ప్రమాదం ఉంది. అధికారంలో ఉన్నాడు అని అంటే వాడు ఎంత మంచోడైనా సరే కాక వానికి అధికార దర్బార్ అనేది కొంచెం ఉండనే ఉంటుంది. కోటీశ్వరుడుగా ఉన్నాడు అనుకో, వాని ధనమతం అనేటువంటిది వానికి ఎక్కడో ఒక చోట వానికి తలెత్తనే ఉంటుంది. అది అందువల్ల పుణ్యకార్యాలను కూడా ఫలాపేక్ష లేకుండా చేస్తే వాటి వల్ల ఐశ్వర్యముతో కూడినటువంటి జన్మమైతే వస్తుంది. తప్పకుండా జన్మం రాకుండా పోవడానికి ఛాన్సే లేదు. ఎందువల్లంటే నీకు ఆసక్తితో చేసావు కనుక ఆసక్తి నిన్ను మళ్ళీ ఏడ్చుకొస్తుంది. నీకు ఆసక్తే లేదనుకో, అనాసక్తితో పుణ్యకార్యం చేసావు అనుకో, ఆసక్తి లేదు కనుక నీకు జన్మకు రావడానికి అవకాశం లేదు. ఆసక్తే లేదు కనుక నీకు బంధమే లేదు. బంధం లేనివాడు మోక్షానికి అర్హుడు, మోక్షమును పొందడానికి అర్హుడు. అందువల్ల పుణ్యకార్యాన్ని కూడా ఆసక్తి లేకుండా చెయ్యాలి. అప్పుడే నువ్వు ఆ పుణ్యకార్యాన్ని చేయడానికి సంపూర్ణమైన అర్హత కలిగిన వాడివి. నువ్వు పుణ్యకార్యం చేస్తూ కూడా ఫలాపేక్షతో చేసావంటే కామం అనే కోరిక అనేది నీచుల పాలని చెప్పేశాడు మొట్టమొదట్లోనే. ఎవడు కోరిక కలిగి చేస్తాడో వాడు నీచుడు, వాడు అధముడు, వాడు అల్పుడని మొదట్లోనే కొట్టిపడేసేసాడు అక్కడ. కాబట్టి ఆసక్తి కలిగి ఉండడమే పెద్ద నేరము, బంధమునకు అదే కారణం. కాబట్టి సత్కార్యములైనా సరే అనాసక్తితో చెయ్యాలనేటువంటి స్వామి హెచ్చరిక. అందుకే మనం తాత్పర్యం చదివినా వ్యాఖ్యే చదువుకోపోయినా కానీ దాంట్లో కూడా మెలకువలు కొన్ని మనం లేవదీసుకోవాల్సినవి ఉంటాయి. ఇంద్రియ నిగ్రహము కలిగినటువంటి యొక్క మహాత్ములు వాళ్ళు ఆత్మస్థితులై ఇలా ధ్యానమగ్నులై ఉన్నప్పుడు ఏ కార్యాలు చేయకుండా వాళ్ళ శరీరం గమ్మని ఉంటుంది. వాళ్ళు చేయాల్సిన అవసరం లేదు. చేయకపోయినా వాళ్ళు పొందాల్సిందేదో పొందేశారు. వాళ్ళు పొందాల్సిందేదో పొందేశారు. వాళ్ళు ఇంకా సంపాదించి పొందాల్సిందనేది ఇంక లేదు. అయినా తక్కినటువంటి వాళ్ళ విషయంలో ఆలోచన చేస్తారు. నేను ఏం చేయకుండా కూర్చున్నాను అనుకో, నేను పొందాల్సింది పొంది చేయవలసిన అవసరం లేదని కూర్చొని ఉన్నానని మిగతా వాళ్ళకి ఏం తెలుస్తుంది?
స్వామి గమని కూర్చోన్నాడు, మనం కూడా గమని కూర్చుందామని కూర్చుంటారు వాళ్ళు కూడా. నీకేమో లాభమే, వాళ్ళకి ఆ లాభం వచ్చేది ఎట్లా? అందువల్ల పుణ్యకార్యాలను తమ చిత్తశుద్ధి కొరకు, ఆత్మజ్ఞానోదయము కొరకు పుణ్యకార్యములను, దైవ కార్యములను వదలక నిష్కామ బుద్ధితో ఆచరించుచుండవలెను. ఆత్మోన్నతికి ఇది మార్గము అనేసాడు. కాబట్టి లోకము యొక్క శ్రేయస్సును దృష్టిలో ఉంచుకొని నీవు ఈ పుణ్యకార్యాలను వదలద్దు. అందువల్ల పుణ్యకార్యాలను మనం చెయ్యాలి అనే నియమం పెట్టుకొని ఉండేది. అందుకే ప్రతి పౌర్ణానికి మాత్రమే పూజలు జరిగేవి మా గురుదేవుల వారి ఆశ్రమంలో. మన అదృష్టము ప్రతి శనివారం కూడా పౌర్ణమి నెలకు ఒక్కసారి వస్తుంది. శనివారాలు నెలలో 4 వస్తూ ఉంటాయి. వారానికి ఒక పూజ. ఇలాగా భక్తులు ఈ పూజా కార్యక్రమాన్ని ఎలా చేయాలి, ఎలా చేస్తే అది గొప్ప ఫలితాన్ని ఇస్తుందంటే ఆసక్తి లేకుండా చేయాలి. ఫలాపేక్ష రహితులై నేను చేస్తున్నాననే భావం లేకుండా అంకిత భావంతో చేయాలి. ఇది మనం నేర్చుకోవాల్సింది. పూజ చేస్తున్నాము, మంచిదే. దానివల్ల మనకు విముక్తి లభిస్తూ ఉందా, బంధము లభిస్తూ ఉందా? పూజ ఏ దృష్టితో చేస్తున్నాం? ఇది మా పూజ కదా కాబట్టి మేము గ్రాండ్గా చెయ్యాలి. వాళ్ళ పూజ అంత గ్రాండ్గా చేశారంటే మా పూజ ఇంకా గ్రాండ్గా చెయ్యాలి. ఈ పిస్టేజ్ కాడికి వచ్చి వీళ్ళు లోకము యొక్క మెప్పులను దృష్టిలో పెట్టుకొని చేస్తున్నారా, లేదా సమర్పణ భావంతో చేస్తున్నారా? దానికి సంబంధించిన రిజల్ట్ వస్తుంది. ఇక్కడ ఇంత గొప్ప క్షేత్రములో సర్వజ్ఞులైనటువంటి మహనీయులు తిరుగాడేటువంటి ఈ ప్రదేశములో ఫలాపేక్ష లేకుండా చేస్తే ఎంత గొప్ప ఫలితం పొందగలుగుతావు? అటువంటి ప్రదేశంలోకి వచ్చి కూడా నువ్వు అధికారము, దర్పము, పిస్టేజీ ఇలాంటి స్వభావాలతో ఈ కార్యము చేసుకొని ఇక్కడ పోవడం వల్ల ఫలితము శూన్యమైపోతూ ఉంది. ఎంతమంది గుర్తిస్తున్నారు దీన్ని? వాడెవడు మిరియాల గింజంత మామిడి పూత, చిన్న మామిడి చెట్టు పూత ఎంత ఉంటుంది? మిరియాల గింజ అంత ఉంటుంది. ఇంత చిన్న పూతలోనే మామిడి చెట్టు ఇంత పెద్ద కాయ కాసిందంటే మోదుగు చెట్టు ఇంత పెద్ద పువ్వు పూస్తుంది కాబట్టి ఇది ఇంత పెద్ద కాయ కాస్తుందని ఆశపడేవాడు మామిడి చెట్లన్నీ కొట్టించేసి మోదుగు చెట్లు నాటించుకున్నాడట. మోదుగు చెట్టు అన్నీ నాటించుకొని వాటిని సాకి పెంచి పెద్ద చేసి పూలేమో ఇంతంత పూసినాయి కానీ కాయలు మాత్రం ఉచ్చికాయలు అంత కాయలు కాసినాయంటాయి. ఆ రోజు ఏడ్చినాడంట, అయ్యో ఎంత బుద్ధి లేని పని చేసినారా, నేను బంగారట్లా మధుర ఫలాలను ఇచ్చే మామిడి చెట్లను కొట్టేసి మోదుగు చెట్టు నాటుకున్నానే. ఇది బుద్ధి లేనివాడు చేసే పనులన్నీ ఇట్లుంటాయి. కాబట్టి ఇంత గొప్ప మహామహులు శరించేటువంటి ప్రదేశం లేకొచ్చి మనం మోదుగు చెట్టును నాటకూడదు, మోదుగు పూలను చూసి భ్రమపడకూడదు. అందువల్ల పుణ్యకార్యములను, దైవ కార్యములను వదలక నిష్కామ బుద్ధితో ఆచరించుచుండవలెను. ఆత్మోన్నతికి ఇదే మార్గము. భగవద్గీత అందరినీ హెచ్చరిస్తుంది, అన్ని కోణములలో ఉండే వాళ్ళని హెచ్చరిస్తుంది. చూడండి, కౌశలం సమత్వ బుద్ధితో కూడి కామ్యకర్మల నుండి మనస్సును తొలగించుకుని సామర్థ్యమే యోగము అన్నాడు. నీ మనస్సు ఎన్నిటినూ ఆకర్షిస్తూ ఉంటుంది, వాటి నుంచి మనస్సును కరెక్ట్గా వెనక్కి మరలించుకోవడమే యోగం. యోగ బలం ఎవరికి ఉంటుందో వాడే దాన్ని వెనక్కి తీయగలిగి సత్తా ఉంటుంది వానికి. యోగ బలం లేనటువంటి వాని మనస్సు పోతూ ఉంటే దాన్ని ఏం చేయలేక గొర్రెలాగా ఎగమనుకోని ఉంటాడు అంతే. మనసు దాని ఇష్టంగా పోతూ ఉంటుంది, అది దాన్ని ఏం చేయలేడు, గమ్మున దానికల్లా ఎగమలుకోని ఉంటాడు.
అది పోనే పోతుంది, చేయకూడదు చేయనే చేస్తుంది, తంటాలు తెచ్చి పెట్టుకుంటుంది. అట్లాంటి వాళ్ళని మనం ఎంతమందిని చూడడం లే లోకంలో. కాబట్టి కౌశలం అది కాదు. అందువల్ల యోగ బలం ఎవరికైతే ఉంటుందో వాడు మాత్రమే మనసు ఎటుపోతూ ఉందో గమనిస్తాడు. వెంటనే నేను ఒకసారి దేవరకొండ మీద కూర్చొని ఉన్నా. రాత్రి ఇంచుమించు 2 గంటలు అట్లా అయి ఉంటుంది. అప్పుడు దిక్కుమాలిన ఆలోచన ఒకటి వచ్చింది నాకు. ఏమని అంటే, నేను చిన్న పిల్లోడప్పుడు మా అమ్మ వాళ్ళు ఒక కథ చెప్తా ఉన్నారు. కథ ఏమి, ఈ ఊర్లో పెద్ద అగ్గిపంపు ఒకటి ఉందంట. అగ్గిపంపు, దానికి ఫ్రెండ్స్ 100 మంది దయ్యాలు ఉన్నాయంట. 100 దయ్యాలను వెంట పెట్టుకొని అగ్గిపంపు ఈ ఇరుపాక్షమ్మ గుడి నుంచి నేరుగా దేవరకొండ మీదికి పోతుందంట. ఆ 100 దయ్యాలను ఆంజనేయ స్వామి అనగబట్టుకొని, ఆంజనేయ స్వామి ముందర బలిపీఠం అనేది పీఠం ఒకటి ఉందిలే, ఆ పీఠం కింద అనగేసి పెట్టినాడంట 100 దయ్యాలను. 101ది తప్పించుకునిందంట. అది తిరుగుతూ ఉంటుందంట అని చెప్తా ఉండేవాళ్ళు ముందు పెద్దోళ్ళు. అది ఎప్పుడో చిన్నప్పుడు ఇన్నా, అది మొన్న గుర్తు వస్తుందా? అప్పుడు కొండ మీద ఎవరుండారు చెప్పి? ఎవరు లేరు. అర్ధరాత్రి నైట్ సుమారు 1 గంట 2 గంటల టైంలో, ఆ టైంలో ఆ మాట గుర్తొస్తే నేను ఏడ కూర్చోనుండా, ఆ 99 100 దయ్యాలను ఏడ అనగబెట్టినాడు ఆన్నే ఆ బలిపీఠానికి ఎదురు కూర్చోనుండా. ఈయనే 100 దయ్యాలు ఉన్నాయా అనేది గుర్తొస్తే, ఇంకొకటి తప్పించుకొని ఉండేది కూడా ఇటు చుట్కారం తిరుగుతూ ఉంది అనేది గుర్తు వస్తే ఇంక ఏడికి పోయేది చెప్పు. అప్పుడు ఎప్పుడైతే ఆ మాట మెరుపులాగా గుర్తొచ్చిందో వెంటనే అని దబాయించిన. ఆ దబాయింపు కింద మూలపల్లికి వినపడింది ఆ మాట. అంత గట్టిగా దబాయించిన. ఎప్పుడైతే అట్లాగా దబాయించినానో నా మనస్సు అట్లే ఎక్కడిదక్కడ రిలాక్స్ అయిపోయింది. రిలాక్స్ అయిపోయి సృష్టిలో ఉండేటువంటి సమస్త శక్తులు నాకు దాస్యం చేయాల్సిందే ఇప్పుడు అని ఒక దివ్యమైనటువంటి యొక్క ధైర్యం మనసులోకి ప్రవేశించింది. ఇంక లేదు భయం. దీన్ని ఏమంటాడు? అటువంటి సన్నివేశాలు ఎదురైనప్పుడు యోగ బలం ఉన్నప్పుడే వాడు మనసును తిప్పుకోగలుగుతాడు. కానీ యోగ బలం లేనటువంటి వాడు మనసుకు దాస్యం చేస్తాడు. ఇంకా ఆన్నే వాడు ఇంకా మోషన్స్ అయిపోయి వాడు ఇంకా ఆన్నే జ్వరం వచ్చి ఇంకా ఆన్నే పడిపోతాడు. అంతే, ఇంకా అయిపోయింది కథ. కాబట్టి యోగ బలం ఉన్నటువంటి వాడు మాత్రమే ఇలాంటి ఆలోచనలు మనసులోకి వచ్చినప్పుడు వాటిని తిప్పుకోగలుగుతాడు. తక్కిన వారు తిప్పుకోలేరు. అది చెప్తున్నాడు ఇక్కడ. సామర్థ్యం, కర్మలను చేయుచు వాని యందు తగులుకొనక బంధమును పొందక ఉండగల సామర్థ్యమే యోగము. మనసు ప్రేరేపిస్తుంది, కానీ నువ్వేం చేస్తున్నావు? ఎన్నిటినో ప్రేరేపిస్తుంది మనస్సు, ఎన్నిటినో గుర్తు చేస్తుంది మనస్సు. వాటి వెనకంటే అంతా మనస్సు పోతా ఉంటే నువ్వేం చేస్తున్నావు? నీ ఆలోచన ఏమైంది? దాన్ని నిగ్రహించాలనా? దాన్ని వెంబడించి లేని కర్మలు తెచ్చుకోవాలనా? నీకు అక్కడ జ్ఞానం ఉందా? నీకు అక్కడ బుద్ధి ఉందా? నీకు విచార జ్ఞానం ఉందా? నువ్వేం చేస్తున్నావు? ఇది అక్కడ స్వామి హెచ్చరిస్తున్నది. కాబట్టి కర్మములను చేయుచు వాని యందు తగులుకొనక బంధనమును పొందక ఉండగల సామర్థ్యమే యోగము. అనగా సమత్వ బుద్ధితో కూడి నిష్కామముగా అనాసక్తముగా కర్మలను ఆచరింపగలుగు దక్షతయే యోగమని ఇట పేర్కొనబడినది. దక్షత, అది అధికారం. నీకు అధికారం ఉంది అనడానికి నీ కింద పనిచేసే వాళ్ళందరూ కరెక్ట్గా ఉన్నారా? వాళ్ళ పనులు వాళ్ళు కరెక్ట్గా చేస్తున్నారా? వాళ్ళ పనులు వాళ్ళు కరెక్ట్గా చేయడం లేదు అని అంటే నువ్వేం చేస్తున్నావు? నీ అధికారం ఏమైంది? వినియోగిస్తున్నావా? ముందు నువ్వు కరెక్ట్గా ఉంటే వాళ్ళని దండించగలిగినటువంటి అధికారం నీకు ఉంటుంది. నువ్వే కరెక్ట్గా లేకపోతే వాళ్ళని ఎలా దండిస్తావు?
అందువల్ల కర్మలను చేయుచు వాని యందు తగులుకొనక బంధమును పొందక నుండగల సామర్థ్యమే యోగము. ఇది హెచ్చరిక, మనకు గొప్ప హెచ్చరిక. నిజంగా చదవాల్సిన చదువు ఇదే. మీరు 1వ తరగతి చదువుతారు, ఆ పుస్తకాలు ఆడు బారేస్తారు. 2వ తరగతి చదువుతారు, పుస్తకాలు ఆడు బారేస్తారు. 10వ తరగతి చదువుతారు, ఆడు బారేస్తారు. ఇంటర్మీడియట్ చదువుతారు, అవి ఆడు బారేస్తారు. కానీ అన్ని చదువులు చదివేసి ఆడు బారేసేటివే. కానీ ఈ చదువు పారేసే పుస్తకాలు కాదు ఇవి. మీరు ఎన్ని పుస్తకాలు చదివి పక్కన పడేసేశారు. జీవితమంతా పనికొచ్చేటువంటి సత్యములతో కూడినటువంటిది, ధర్మములతో కూడినటువంటి యొక్క చదువు ఇది. చదువు అనే పేరు చదువు. చదువు చదువు అంటే ఏమి? ఆపద్దు అని అర్థం. చదువు అంటే అర్థం ఏమి? ఆపద్దు. ఆపకుండా చదవాల్సిందేది దానికి చదువు అని పేరు. దానికి చదువు అని పేరు. దానిని గూర్చి చెప్పిన చదివే వేదము. ఇది తారకము సూటెరుగవలెనన్న సద్గురుని కృపచే తారతమ్యము తరచిగనుమన్నా. మరపు తెరపనకుండ జాగ్రత్త నిరతమును స్వప్న సుషుప్తిలో అరమరులు లేకుండా ఎప్పుడు తరచుగను జీవాత్మ చదివేటి. అరమరలు లేకుండా ఎప్పుడు తరచుగను జీవాత్మ చదివేటి తారకము సూటెరుగవలెనన్నా. అక్కడ చెప్పాడు చూడు, చదువు అంటే ఏదో. మరపు తెరపనకుండ జాగ్రత్త నిరతమును స్వప్న సుషుప్తిలో అరమరలు లేకుండా ఎప్పుడు తరచుగను జీవాత్మ చదివేటి తారకము సూటెరుగవలెనన్నా. నిరంతరము రెయ్యనక పగులనక స్వప్న సుషుప్తి జాగ్రత్త అవస్థల్లో కూడా మరుపు లేకుండా జీవాత్మ చదువుతూ ఉండదే ఆ పరమహంస అనేటువంటి యొక్క స్వరూపాన్ని. ఆ చదువు చదవాలి. ఆ చదువు ఇది. అందువల్ల ఇది పారేసేది కాదు. దీన్ని పారేస్తే నిన్ను పారేసినట్టే. ఇంకా అది నిలిచిపోయిందంటే ఇంకా నేను పారేసేస్తారు. ఇంకా అందువల్ల అది పారేసే పుస్తకం కాదు, ఎప్పుడూ చదవాల్సిన పుస్తకం ఇది. కాబట్టి దీన్ని గుర్తుపెట్టుకొని 50వ పద్యం దాన్ని ఒకసారి మనసులో అందరూ నేర్చుకోండి, గుర్తుపెట్టుకోండి. బుద్ధియుక్తుండు విడుచుని పుడమియందు సుకృత దుష్కృతములను విశుద్ధ చరిత కనుక చర్యంపు బుద్ధియోగముననెప్పుడు కర్మములయందు యోగంబు కౌశలంబు. బుద్ధియుక్తుండైన పురుషుండు జ్ఞాని అయి కర్మ ఫలములందు కాంక్ష విడచి జన్మ బంధములను సంపూర్ణముగా వీడి శ్రేష్టమైన పదము చేరుకొనును. ఇంకా దగ్గరలో స్థితప్రజ్ఞ లక్షణాలు వచ్చిస్తాయి. ఇంకా ఈ స్థితప్రజ్ఞ లక్షణాలు 17-18 శ్లోకాలతో కూడి ఉంటుంది. అది 18 అధ్యాయాలలో ఉన్న రహస్యాలు 18 శ్లోకాల్లో చెప్పేశాడు గీతనంతా. గీత పూర్తిగా ఈ సాంఖ్యయోగములోనే చెప్పబడి ఉంది. ఈ సాంఖ్యయోగము అంత విశిష్టమైన గొప్ప పునాది. మనం ఎన్ని అంతస్తులు బిల్డింగ్లు కట్టాలని ముందుగా అనుకుంటామో దానికి తగినంత పుట్టింగ్ కింద వేసుకొని పోయినట్లు ఆయన గీతలో ఏం చెప్పాలనుకున్నాడో దానికి కావలసినటువంటి బేసిక్ అంతా ఆయన ఈ సాంఖ్యయోగంలోనే చెప్పేశాడు భగవానుడు. అందువల్ల భగవంతుడు గీత అంటే అర్థం ఏమి? ప్రమాణం. భద్రం, దీన్ని మరువద్దు, ఇది ప్రమాణం. ఆ ప్రమాణమే గీత, భగవంతుడు గీసినటువంటి గీత. అందువల్ల దానికి భగవద్గీత అని పేరు. గీత అంటే ఏమి? త్రాగుట అని అర్థం. త్రాగుట అంటే ఏమి? పీల్చుకొనుట. పీల్చుకొనుట దాన్ని త్రాగుట. త్రాగుట అనే పదానికి గీతకున్న సంబంధం ఏమిటి అంటే గీత 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 గీతను కంటిన్యూ చేస్తే గీత 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 గీతాగి అని వస్తుంది.
తాగుట అంటే పీల్చుకొనుట. దేన్ని పీల్చుకొనుట? అమృతమును పీల్చుకొనుట. దేన్ని పీల్చుకుంటే నువ్వు బతుకుంటావో, దేన్ని పీల్చుకోకుండా పోతే అది మృత్యు అని చెప్పబడుతుందో అది గీత, దాన్ని త్రాగుట. ఒక పేరులోనే అంత గొప్ప ఆధ్యాత్మిక రహస్యాన్ని దాచిపెట్టేశారు మహాత్ములు. ఇప్పుడు రామాయణము పేరు, రామాయణం పుస్తకం పేరు. ఆ రామాయణం అనేటువంటి పదాన్ని కంట్రోల్ చేస్తే రామాయణము 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 రామా అనుము రామాయణము. పదాలలోనే అంత పెట్టారు వాళ్ళు. భారతము, మహాభారతము, భారతము 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 భారతము. అబ్బా, ఈ రథం, ఈ శరీరం అనే రథం, అబ్బా వర్ణించలేము దీన్ని పూర్తిగా తెలుసుకొని వర్ణించిన వాళ్ళు లేరు. అటువంటిది ఇది. అందువల్ల దీనికి భారతం అని పేరు. మహాభారతం, పంచమ వేదం, 5 ఇంద్రియములతో 5 భూతములతో ఏర్పడినటువంటిది ఇది. అందువల్ల పంచమ వేదము మహాభారతము. పంచ పాండవులకు అండగా ఉండి సాధించినటువంటి మహాభారతం ఇది. కాబట్టి ఈ పంచమితో కూడినటువంటి దేహము, పంచేంద్రియములతో పంచభూతములతో ఏర్పడినటువంటి దేహము, ఈ దేహములో నివసిస్తున్నటువంటి జీవునికి భగవంతుడు అండదండగా ఉండి ఉద్ధరిస్తూ ఉన్నటువంటి రథం ఇది. కాబట్టి ఇది మహారథం, ఇది మహాభారతం. మహారథం, మహాభారతం. దీనికి నారదుడు మనకు గురువు ఎవరు? నారద మహర్షి. మనకు గురువు ఎవరు అంటే నారద మహర్షి. అందువల్ల నారదుడు 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 నా రథాన్ని తోలుతూ ఉన్నవాడే నారదుడు. ఇవి ధర్మ సూక్ష్మాలు. నారదుడు యాన్నో ఉన్నాడు దేవలోకంలో, ముందు వస్తా పోతా ఉన్నాడంట. ఇప్పుడు ఏడ కనపడడం లేదే. ఇప్పుడు కూడా వస్తా పోతా ఉన్నాడు. కనపడే వాళ్ళు కనపడతా ఉన్నాడు. అందరికీ ఏడ కనపడతా ఉన్నాడు ఆయన. దేవలోకం నుంచి దిగి వస్తూ ఉన్నాడు. దేవలోకం నుంచి భూలోకానికి దిగొచ్చి భూలోకములు ఈ తంటాలన్నీ తగిలించి మళ్ళా పోతా ఉన్నాడు. ఆయనే నారదుడు. అందువల్ల తెలసితే మోక్షము తెలియకున్న బంధము. తెలుసుకుంటే ఎంత సులభంగా ఉన్నాయి చూడండి ఆన్సర్లు. కాబట్టి వీటన్నిటిని మనకు అందించగలిగేది ఏంది? యోగము. అందువల్ల యోగి కావాలి అర్జున, నువ్వు యోగి కావాలిరా అంటాడు. యోగము చేయను ఆయన, నీకు అందాల్సిందంతా ఆ రూట్లో వచ్చేస్తుంది. యోగము చేయకపోతే నీకు అందాల్సింది ఇచ్చి నీకు అందించే రూల్స్ నాకు లేదు. అది నేను భగవంతుడే నేను అయినప్పటికీ నీకు నేను ఎప్పుడు ఇవ్వాలి, ఎంత ఇవ్వాలి అంటే నువ్వు ఎంత చేసుకుంటావో అంత ఇవ్వాలి. కానీ నువ్వు చేయకుండా ఉన్నదానికి కూడా ఎక్స్ట్రా ఇచ్చేదానికి చట్టం ఒప్పుకోదు. వానికి మాత్రం ఎక్స్ట్రా ఎందుకు ఇచ్చినావు, నాకెందుకు ఇవ్వవు అని ఇంకొకటి అడగడు. వాడేమి నీకేం పెదనాయన కొడుకు, మేమంత కానోడమా? వాడు నీకు అయినోడు, మేము కానోడమా? నీకు కూడా ఇలాంటి వలపక్షాలు ఉన్నాయా? నీకు కూడా ఇలాంటి తేడాలు ఉంటే నువ్వు దేవుడు కరెక్ట్, నువ్వు దేవుడేనా? ఇన్ని క్వశ్చన్స్ వచ్చేస్తాయి ఇంగాడ. అందువల్ల వాడు అది చేసుకున్నాడు, వానికి అది ఇచ్చాడు. ఈడు చేసుకోవాలా, ఈయనకి ఇవ్వాలా, ఇది న్యాయం అంతే. అల్లుడైననేమి అన్యుడైననేమి చెప్పదగిన రీతి చెప్పినాము. ఒప్పి చేసుకున్న వానికి తప్పక కలుగును మోక్షంబు విశ్వదాభిరామునురవేమ అంటాడు. అల్లుడైననేమి అన్యుడైననేమి చెప్పదగిన రీతి చెప్పినాము. ఒప్పి చేసుకున్న వానికి తప్పక కలుగును ఫలంబు విశ్వదాభిరామునురవేమ. వాడు మనసొప్పి వాడు చేసుకున్నాడు, వాడు ఆ ఫలితాన్ని పొందినాడు. నువ్వు మా ఇంటి అల్లుడు అయినా మాత్రము నువ్వు చేసుకోకపోతే నీకు నీ ఇచ్చే అధికారం నాకేముంది? కాబట్టి ఇక్కడ బంధుత్వాలు పనికిరావు. ఇది ధర్మపీఠం మీద కూర్చొని మాట్లాడాల్సినటువంటి మాట ఇది. ఈ ధర్మపీఠం మీద కూర్చొని మాట్లాడేటువంటి నాకు హెచ్చు తక్కువలు లేవు. చేసుకో నీకు ఇస్తా, నువ్వు చేసుకో నీకు ఇస్తా, నువ్వు చేసుకో నీకు ఇస్తా. కాబట్టి యోగం చేసుకో. జై శ్రీరామ్. జై అంబరీష వరద గోవింద.
జయ ప్రహ్లాద వరద గోవింద, జయ ఆంజనేయ వరద గోవింద. శ్రీ శ్రీ సద్గురు స్వామి పాదారవిందములకు, శ్రీ శ్రీ సద్గురు స్వామి పాదారవిందములకు నమో.